ఈరోజు మనం పిల్లలకు ఎంతో ఇష్టమైన మ్యాగీ తయారీ చేద్దాం. కాకపోతే ఈరోజు కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో చేద్దాం. అదే మసాలా మ్యాగీ. ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఇష్టమండి. ఆకలి వేసినప్పుడు క్విక్‌గా చేసుకొని టేస్టీగా తినవచ్చు. ఇక మసాలా మ్యాగీ తయారీ ఏ విధంగా చేయాలో ఒకసారి చూసేద్దాం రండి. నేనైతే మసాలా మ్యాగీ కోసం 2 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకోవాలి. ఆ గిన్నె వేడైన తరువాత 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగినటువంటి ఒక ఉల్లిపాయ వెయ్యాలి. ఉల్లిపాయ ఎక్కువ వేగవలసిన అవసరం లేదు. 2 నిమిషాల తరువాత ఇందులోనే సన్నగా తరిగిన ఒక క్యారెట్ ముక్కలు వెయ్యాలి. కావాలంటే ఇందులో కొద్దిగా గ్రీన్ బఠానీ కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇందులో ఒక టమోటాని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఇవి బాగా కలిపి మూత పెట్టి 3 లేదా 4 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టి ఉడికిస్తే ఆయిల్‌లో క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత తీసి ఇందులో పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మ్యాగీ మసాలా పొడిలో సాల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి సాల్ట్ ఎక్కువగా వేసుకోకూడదు. అదేవిధంగా పావు టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. అదేవిధంగా పావు టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి మొత్తం అన్ని పౌడర్స్ అన్నీ. కారం కూడా చూసి వేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి కారం ఎక్కువగా ఉంటే పిల్లలు తినరు కాబట్టి కారం కూడా చూసి సరిపడినంత వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిపిన తరువాత వాటర్ పోసుకోవాలి. నేను 2 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి నేనిప్పుడు ఏ గ్లాస్‌తో అయితే వాటర్ పోస్తున్నానో ఒక మ్యాగీ ప్యాకెట్‌కి ఒక గ్లాస్ వాటరు. కాబట్టి 2 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల వాటర్ అయితే పోసాను. అంటే ఒక గ్లాస్‌కి ఒక ప్యాకెట్ వాటర్ సరిపోతుంది. ఇలా 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అంటే మినిమమ్ హాఫ్ లీటర్ వాటర్ అయితే పడుతుంది. వాటర్ అన్నీ పోసుకున్న తర్వాత ఒకసారి అన్నీ కలిపేసేసి వాటర్‌ని మరగనివ్వాలి. నీళ్ళు ఈ విధంగా కొద్దిగా మరిగిన తరువాత ఇందులో మనం ఏదైతే మ్యాగీని తీసుకున్నామో ఆ మ్యాగీ అనేది ఇందులో వేసేయాలి. మీకు పొడవుగా కావాలి అనుకుంటే పొడవుగా వేసుకోవాలి. లేదంటే ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలనుకుంటే ముక్కలుగా కట్ చేసి మ్యాగీని అయితే వేసేసి ఈ మ్యాగీ వేసిన తరువాత ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్‌లో 2 నిమిషాలైతే మ్యాగీని ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి స్లోగా మిక్స్ చేసేసి, ఈ మిక్స్ చేసినటువంటి మ్యాగీలో ఏదైతే మ్యాగీ మసాలా పొడి ఉందో, ఆ మ్యాగీ మసాలా పొడిని వేసుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు మ్యాగీ మసాలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ముందే అంటే మనం ఇంతకు ముందు వేసాం గదా! ధనియా, జీలకర్ర, కారం, సాల్టు అప్పుడు వేసినప్పుడు గనక మసాలా పౌడర్ గనక వేస్తే మ్యాగీ మసాలా పౌడర్ టేస్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో అంటే మ్యాగీ ఉడికేటప్పుడే ఈ మసాలా పౌడర్ వేస్తేనే టేస్ట్ అనేది మ్యాగీ చాలా బావుంటుంది. మసాలా పౌడర్ వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మ్యాగీని ఉడకనివ్వాలి. ఇలా మ్యాగీ అనేది ఇప్పుడు మనకి వీడియోలో చూపిన విధంగా దగ్గరికి వచ్చిందంటే ఇంక మ్యాగీ అయిపోయినట్లే అండి. కొందరైతే జ్యూసీగా ఇష్టపడతారు. జ్యూసీగా ఇష్టపడేవాళ్ళు జ్యూసీగా లేదా ఇలా దగ్గరగా కావాలి గట్టిగా ఇష్టపడేవాళ్ళు దగ్గరగా, జ్యూసీగా కావాలంటే జ్యూసీగా, ఇలా దగ్గరగా కావాలి అనుకుంటే దగ్గరగా అయితే గనక మ్యాగీ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బావుంటుంది. ఈజీ అండ్ టేస్టీ మ్యాగీ మసాలా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చేసిన తరువాత మీకు టేస్ట్ ఎలా వచ్చింది అని చెప్పేసి చెప్పండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.